హలో అండి. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐవీఎఫ్ సైకిల్ డే 1 నుంచి మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ మట్టికి కంప్లీట్ గైడ్ అంటే మీ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది ఒక బ్రీఫ్ ఓవర్‌వ్యూ అనేది ఈ వీడియోలో నేను ఇస్తానండి. చాలా మంది ఐవీఎఫ్ సైకిల్ అనేది పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచే స్టార్ట్ అవుతది అని అనుకుంటారు. కాకపోతే ఇది పీరియడ్స్ వచ్చే కన్నా ముందు మంత్ నుంచే స్టార్ట్ అవుతుందండి. సో, ముందు మంత్ మీరు వచ్చినప్పుడు మీ డాక్టర్ మీకు స్కాన్ చేసి మీ ఎగ్స్ ఎట్లా ఉన్నాయో చూసుకొని ఎగ్ క్వాలిటీ పెరిగేదానికి కొన్ని మెడికేషన్స్ మీకు, మీ హస్బెండ్‌కి కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసి కొన్ని మెడికేషన్స్ అనేవి ఇస్తామండి. అదే కాకుండా పీరియడ్ వచ్చిన 20థ్ డే నుంచి ప్రీ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అంటే ఎగ్స్ అన్నీ కూడా మీకు పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ డేలో స్కాన్ చేసినప్పుడు మీకొచ్చే ఎగ్స్ అన్నీ కూడా ప్రాపర్ షేప్‌లో, సైజెస్‌లో ఉండేదానికి కొన్ని ప్రీ ట్రీట్మెంట్ మెడికేషన్స్ ఐవీఎఫ్ స్టార్ట్ కన్నా ముందే కొన్ని మెడికేషన్స్ ఇవ్వాల్సింది ఉంటది. సో, ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫైనల్‌గా మీకు ముందే మీ డాక్టర్ అనేది డిసైడ్ చేస్తారు. మీకు ఎన్ని ఎగ్స్ రాబోతుంటాయి, మీ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటుంది, ఏ ప్రోటోకాల్ వాడాలి, మీ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అన్నది కంప్లీట్‌గా మీకు పీరియడ్స్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసే కన్నా ముందే, మీకు పీరియడ్స్ వచ్చే కన్నా ముందే మీ డాక్టర్ మీతోటి మాట్లాడి డిసైడ్ చేసి మీ సక్సెస్ రేట్స్ ఎంత ఉండబోతుంది అన్నది కంప్లీట్‌గా డిస్కస్ చేసుకొని మనకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేస్తుంటాం. కాకపోతే అందరికీ కూడా పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయమండి. కొంతమందికి పీరియడ్స్ వచ్చే కన్నా ముందు అంటే ముందు బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ కొంతమందికి డే 21కి వచ్చే బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ కూడా అంటే మన బాడీ అనేది మల్టిపుల్ వేవ్స్‌లో ఎగ్స్ అనేవి మల్టిపుల్ వేవ్స్‌లో ఉంటది. కొందరికి పీరియడ్స్ వచ్చాక వచ్చిన బ్యాచ్ మంచిగుంటాయి. కొంతమందికి ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళలో మిడ్ సైకిల్‌లో గాని పీరియడ్స్ వచ్చే కన్నా ముందు బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ కానీ బావుంటాయి. సో, మీకు ఒక 1 మంత్ అబ్జర్వ్ చేసి మీ ఎగ్స్ ఎప్పుడు బావుంటాయో అబ్జర్వ్ చేసి ఆ టైంలో మీకు ఐవీఎఫ్ స్టార్ట్ చేయాల్సింది ఉంటది. అందరికి ప్రతి ఒక్కరికి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే, సెకండ్ డేనే స్టార్ట్ చేయాలి అని కూడా లేదు. దీన్ని రాండమ్ స్టార్ట్స్ అంటాం. సో, వాటెవర్ ఇట్ ఈస్ మీ డాక్టర్ మీకు డిసైడ్ చేసి యెస్ వి ఆర్ గోయింగ్ అహెడ్ ఫర్ ఐవీఎఫ్ అన్నప్పుడు ఒక బేస్ లైన్ స్కాన్ అనేది చేస్తుంటామండి. సో, స్కాన్ చేసి మీకు ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి. ఫాలికల్స్ అంటే ఎగ్స్ పెరిగే ప్రదేశాలు. ఎగ్స్ అని కావండి. సో, ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి. యూజువల్‌గా ఆడవాళ్ళకి వయసులో ఉన్నప్పుడు 8 ఎగ్స్ 2 ఎగ్ బ్యాగ్స్‌లో 8 ఎగ్స్ అనేవి ఉంటాయి. సో, అంతా బావుందా? ఒంట్లో హార్మోన్స్ అన్నీ బేస్ లైన్‌లో ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈస్ట్రోజన్ టెస్ట్, ప్రొజెస్ట్రాన్ టెస్ట్ చేపిచ్చి అవి నార్మల్‌గా ఉన్నాయి. అంటే ఈస్ట్రోజన్ అనేది 100 కన్నా తక్కువగా ఉంది, 80 కన్నా తక్కువగా ఉంది, ప్రొజెస్ట్రాన్ 1 కన్నా తక్కువగా ఉంది, 2 కన్నా తక్కువగా ఉంది. ఇలా హార్మోన్స్ అన్నీ సెటిల్ డౌన్ అయినప్పుడు, బేసిక్‌గా ఉన్నప్పుడు, బేస్ లైన్‌లా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. సో, ఈ ఇంజెక్షన్స్ ఎలాంటి ఇంజెక్షన్స్, డోసేజ్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి అన్నది మీ ఏజ్ బట్టి, మీ ఎగ్ నంబర్‌ని బట్టి, మీ బాడీని బట్టి డాక్టర్ మీ ఎగ్జాక్ట్ ప్రోటోకాల్ అనేది డిజైన్ చేసుకుంటాం. అందరికీ ఒకేలాంటి ఇంజెక్షన్స్, అందరికీ ఒకేలాంటి ట్రీట్మెంట్స్ ఉండవు. సో, ఇంజెక్షన్ స్టార్ట్ చేశాక 4థ్ డేకి, 6థ్ డేకి, 8థ్ డేకి, 10థ్ డేకి స్కాన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ స్కానింగ్స్ చేస్తున్నప్పుడు మీ ఎగ్స్ ఎట్లా పెరుగుతున్నాయి? అన్నీ ఒకే సైజులో పెరుగుతున్నాయా? సైజుల ప్రకారం పెరుగుతున్నాయా? నెంబర్ ఎన్ని పెరుగుతున్నాయి? సో, ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎగ్స్ అని మాట్లాడాల్సొస్తది. కానీ ఇవి ఎగ్స్ కాదు. ఎగ్స్ పెరిగే ప్రదేశాలు ఫాలికల్స్ అన్నీ కరెక్ట్‌గా పెరుగుతున్నాయా? సైజుల ప్రకారం పెరుగుతున్నాయా? అన్నది గమనించుకుంటాం. మీ గర్భసంచి పొరలు ఎలా డెవలప్ అవుతుంది అన్నది స్కానింగ్‌లో చూసి మీతో డిస్కస్ చేయాల్సింది ఉంటది. సో, ఈ ఈ ఈ ఫాస్ట్‌గా పెరుగుతున్నాయా? స్లోగా పెరుగుతున్నాయా? దాన్ని బట్టి స్కాన్స్ చేసినప్పుడు డోసేజ్ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవాల్సింది ఉంటది. చాలా మందికి 10 డేస్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ అవసరం పడుతుంటాయండి. కొంతమందికి ఒక 2 రోజులు మొదలే అయిపోతది. 8 డేస్‌లోనే రెడీ అయిపోతాయి. కొంతమందికి 2 డేస్ ఎక్స్‌టెండ్ చేయాల్సి 11 డేస్, 12 డేస్ మాక్సిమం 13 డేస్ ఇవ్వాల్సింది ఉంటది. సో, ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి 17 18 19 ఫాలికల్స్ అనేవి ఆ సైజ్‌లో వచ్చినప్పుడు మీకు ట్రిగర్ షాట్ ఇవ్వాల్సింది ఉంటది. ట్రిగర్ షాట్ అంటే ఏంటి అనంటే ఎగ్స్ ఫైనల్‌గా మెచ్యూర్ అవ్వడానికి M2 స్టేజ్ రావడానికి ట్రిగర్ షాట్ ఇస్తాం. సో, 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చాక 10థ్ డే విల్ బి యువర్ ట్రిగర్ షాట్. 12థ్ డే విల్ బి యువర్ ఎగ్ పికప్. 12థ్ డే ఎగ్ పికప్ చేస్తాం. సో, ఆ రోజు మీకు చిన్న సెడేషన్ ఇచ్చి బ్లడ్ ఎట్లా డ్రా చేస్తామో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ టు సేమ్ ప్రాసెస్. మైల్డ్ సెడేషన్‌లో మీ ఎగ్స్ యాస్పిరేట్ చేసి ఫస్ట్ టైమ్ మీ ఎగ్స్ ఉన్నాయా? క్వాలిటీలో ఉన్నాయా? చూస్తాం. అదేంటి మేడం ఇన్ని రోజులు స్కాన్ చేసినప్పుడు ఎగ్స్ కనిపించలేదా? అని కొంతమంది పేషెంట్స్ అడుగుతారు. ఇది ఎగ్స్ పెరిగే ప్రదేశాలు మాత్రమే స్కానింగ్‌లలో కనిపిస్తాయి. అందులో ఎగ్ ఉందా? క్వాలిటీలో ఉందా? మనకి స్కానింగ్‌లలో కనిపించదు. ఫస్ట్ టైమ్
మీకు అనస్థీషియా ఇచ్చి ఎగ్స్‌ని బయటికి తీసినప్పుడే, పికప్ చేసినప్పుడే మనకి ఫస్ట్ టైమ్ అర్థమవుతది మీ ఎగ్స్ ఉందా? క్వాలిటీలో ఉందా అని. సో, క్వాలిటీలో ఉన్న ఎగ్స్‌ని సెపరేట్ చేసి, మీ హస్బెండ్ ఆ రోజు ఫ్రెష్‌గా ఇచ్చిన శాంపుల్ తోటి మిక్స్ చేసి, ఇక్సీ చేసి, ఐవీఎఫ్ ఇక్సీ చేసి, బేబీస్‌ని ఇంక్యుబేటర్‌లో పెట్టి, ఈ ఈ నెక్స్ట్ డే ఎన్ని యాక్సెప్ట్ చేసింది, మూడో రోజు మటికి ఎన్ని బేబీస్ తయారీ అయింది, ఐదో రోజు మటికి ఎన్ని బేబీస్ తయారీ అయింది, ఐదో రోజు బేబీస్ అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ ఎన్ని తయారీ అయింది అన్నది మనం చూడాల్సింది ఉంటది. అట్లా అయితే మనకి యూజువల్‌గా ఆడవాళ్ళకి 8 ఫాలికల్స్ ఉన్నాయని చెప్తాం కదా! 16 ఫాలికల్స్‌లో జనరల్‌గా మనం ఇంజెక్షన్స్ ఇస్తే 14 పెరుగుతాయి. తీస్తే 12 ఎగ్స్ ఉంటాయి. అందులో 10 క్వాలిటీలో ఉంటాయి. 10 లోపలికి భర్త కణాలతోటి మిక్స్ చేస్తే ఐదో రోజు మటికి జనరల్‌గా 4 బేబీస్ తయారీ అవుతాయి. అంటే మనకి 16 కనిపిస్తుంటే ఫైనల్‌గా మనకి తయారీ అయ్యేది 4. కొంతమందికి క్వాలిటీ బావుంటే ఇంకొన్ని ఎక్కువ తయారీ అవుతాయి. క్వాలిటీ బాలేకపోతే కొన్ని తక్కువగా తయారీ కావడము, కొంతమందికి అసలేం తయారీ కాకపోవడము, కొంతమందికి ఎగ్స్ అసలు రాకపోవడము, కొంతమంది ఎగ్స్ క్వాలిటీలో లేకపోవడం అనేది జరుగుతుంటది. కాకపోతే కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. 10 మందిలో 8 మందికి మనది అనుకున్నది అనుకున్నట్టే వస్తుంది. కొంతమందికి ఔట్ ఆఫ్ ద బాక్స్ తీసాక ఎగ్స్ లేకపోవడము, క్వాలిటీ లేకపోవడము ఎవరికో కొంతమందికి మాత్రమే అవుతుంది. సో, కంగారు పడకుండా ధైర్యంగా ఐవీఎఫ్ చేయించుకోండి. ఇలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. చాలామంది అడుగుతుంటారు ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ పెయిన్‌ఫుల్లా? పికప్ పెయిన్‌ఫుల్లా? పికప్ తర్వాత కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ ఉండాలా? నో అండి. ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ఆర్ నాట్ సో మచ్ పెయిన్‌ఫుల్. పెయిన్ స్కోర్‌లో మనకి జస్ట్ 2 మటికే పెయిన్ స్కోర్. వెరీ చిన్న నీడిల్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు కూడా అప్పుడప్పుడు తెలియదు. సో, ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే హార్ట్ మీద, కిడ్నీ మీద, లివర్ మీద ఏదైనా గిన్సర్ వచ్చేదానికి అవకాశాలు ఇలాంటివంటి ఏమీ ఉండవండి. మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే తీసుకునేటప్పుడు కొంచెం లోయర్ పొట్టలో హెవీగా ఉండడము, గ్యాస్ట్రైటిస్ లాంటిది రావడము, హెవీనెస్, బేవులు రావడము, ఇలాంటి ఒళ్ళు బరువుగా ఉండడము, ఇలాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ కంప్లీట్‌లీ రివర్సిబుల్. అంటే ఇంజెక్షన్స్ అయిపోయినంక 2, 3 డేస్‌లో కంప్లీట్‌గా వాపస్ మీరు బ్యాక్ టు నార్మల్ వస్తుంటారు. సో, ఇలాంటి చిన్న మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. సో, ఎగ్ పికప్ చేసేటప్పుడు చాలామంది ఏం తినాలి? ఏం తినకూడదు? అని అడుగుతుంటారు. గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఈజీగా అరిగే ఫుడ్ తీసుకోమని చెప్తాము. ఫ్యాన్సీ ఫెర్టిలిటీ డైట్స్ అంటూ ఏమీ అయితే ఉండవండి. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చా? అని అడుగుతుంటారు. జనరల్‌గా థ్రెడ్‌మిల్, హెవీ వెయిట్స్ ఇలాంటివి వద్దని చెప్తాము. మైల్డ్ వాకింగ్, మైల్డ్ ఎక్సర్సైజెస్ మాత్రం చేసుకోవచ్చు. ఎగ్ పికప్ చేశాక 5 డేస్, నెక్స్ట్ 5 డేస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో, ఎగ్ పికప్ చేశాక మీ ఫాలికల్స్‌లో పిక్ చేసి ఎగ్స్ తీస్తాం కాబట్టి ఈ ఫాలికల్ అనేది ఇప్పుడు ఓపెన్‌గా ఉంటది. ఈ ఫ్లూయిడ్ అనేది బయట పొట్ట లోపలికి సెక్రీట్ అవుతా ఉంటది. సో, ఇలా సెక్రీట్ అవ్వకుండా ఉండేదానికి, పొట్టలో ఫ్లూయిడ్ అక్యుములేట్ అవ్వకుండా ఉండేదానికి, ఓహెచ్ఎస్ఎస్ రాకుండా ఉండేదానికి కొన్ని ఇంజెక్షన్స్ పెట్టాల్సింది, కొన్ని మెడిసిన్స్ తీసుకోవాల్సింది ఉంటది. సో, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పుడు కాంప్లికేషన్స్ ఎక్కువగా లేకుండా ఫ్లూయిడ్ ఇంటేక్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. మినిమమ్ 6 లీటర్స్ వాటర్ ఈ ఫ్లూయిడ్ అంతా పొట్టలో కలెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్లూయిడ్ తీసుకోవడం, వాటర్ తీసుకోవడం ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. యూరిన్ ఎలా వస్తుంది? ఫ్రీగా వస్తుందా? వైట్ కలర్‌లో వస్తుందా? యెల్లో కలర్‌లో వస్తుందా? యూరిన్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఆయాసం ఏమన్నా ఉందా లేదా గమనించుకోవాలి. ఏమి కాంప్లికేషన్స్ రాకుండా ఉండేదానికి కొన్ని ఇంజెక్షన్స్, మెడిసిన్స్ పెట్టుకొని ఫ్లూయిడ్ ఇంటేక్, హైడ్రేషన్ సరిగ్గా ఉంటే మోస్ట్‌లీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దిస్ ఈస్ వెరీ, వెరీ, వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి. సో, 5 డేస్ తర్వాత మనకి ఎన్ని బేబీస్ తయారీ అయింది, ఏ క్వాలిటీలో తయారీ అయింది అనేది మీ డాక్టర్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. అంతా బావుంటే అదే మంత్‌లో 5థ్ డే ఫ్రెష్‌గా బేబీని పెడతాము. లేదు ఎగ్స్ ఎక్కువగా వచ్చాయి, హార్మోన్స్ ఎక్కువగా వచ్చాయి అనంటే ఈ ఎంబ్రియోస్‌ని ఫ్రీజ్ చేసి నెక్స్ట్ మంత్ మీకు పీరియడ్ వచ్చిన సెకండ్ డేనో లేదంటే 1 మంత్ గ్యాప్ ఇచ్చో ఈ ఎండోమెట్రియం ప్రిపేర్ చేసి బయట నుంచి కొన్ని ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్స్ ఇచ్చి ఎండోమెట్రియం ప్రిపేర్ చేసి 15 డేస్‌లో ఎంబ్రియోస్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేశాక 15 డేస్‌కి రిజల్ట్ వస్తది. సో, ఈ ట్రాన్స్‌ఫర్ చేసే పద్ధతిలో కంప్లీట్‌గా బెడ్ రెస్ట్ అవసరమా అని మళ్ళీ అడుగుతుంటారు. ఏం తినాలి? ఏం తినకూడదు? అని అడుగుతుంటారు. సేమ్ థింగ్ అండి. కంప్లీట్ బెడ్ రెస్ట్ ఎప్పుడు కూడా సజెస్ట్ చేయము. కాకపోతే హెవీ ఎక్సర్‌సైజెస్ కానీ, బరువులు లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దని అయితే చెప్తాము. ఫ్యాన్సీ ఫెర్టిలిటీ డైట్స్ అనేవి ఏమి ఉండవండి. కాకపోతే కొంతమందికి ఎక్కువ మటికి బీట్రూట్స్, వాటర్ మిలన్స్, సీడ్స్ ఇలాంటివి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోమని అయితే చెప్తాము. కొంత నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గ్యాస్ట్రైటిస్ రాకుండా ఉంటది. సో, దిస్ ఈజ్ ఓవరాల్ వ్యూ అబౌట్ ఐవీఎఫ్ ఫ్రమ్ డే 1 ఆఫ్ ద సైకిల్ టిల్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటిల్ ద రిజల్ట్. ఫర్దర్‌గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉందంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కామెంట్ సెషన్. ఐ విల్ డెఫినెట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. థాంక్ యూ.